మనస్సు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మనసు కేవలం ఆలోచనలు, భావాలు మాత్రమే కాదు. దాని లోతులో చాలా గాఢమైన, కొన్నిసార్లు భయంకరమైన సత్యాలు దాగి ఉంటాయి. ఇక్కడ కొన్ని అటువంటి డార్క్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, మనస్సు మనల్ని మోసం చేస్తుంది. మనసు నమ్మకాలతో, భ్రమలతో పనిచేస్తుంది. కొన్నిసార్లు అది నిజం కాని విషయాలను నిజమని నమ్మించగలదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన గురించి నిరంతరం నెగిటివ్గా ఆలోచిస్తే అదే నిజమని అతని మనసు నమ్మిస్తుంది. నెంబర్ 2, చంపే ఆలోచనలు. చాలామందికి ఎప్పుడో ఒకసారి హింసాత్మకమైన, అసహజమైన ఆలోచనలు వస్తుంటాయి. ఉదాహరణకు, ఎత్తున ప్రదేశం నుండి దూకాలా లేదా ఎవరినైనా గెంటాలా అనేటువంటివి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఇవి సాధారణంగా ఆకస్మికంగా అనియంత్రిత ఆలోచనలు, కానీ మానసిక రుగ్మతలకు సూచన కావచ్చు. నెంబర్ 3, డిప్రెషన్ మనసును నెమ్మదిగా చంపేస్తుంది. డిప్రెషన్ ఉన్న వ్యక్తులు క్రమంగా ఆశ కోల్పోతారు. కొన్నిసార్లు మరణం గురించి ఆలోచించడం వారికి ఒక ఆప్షన్లా అనిపిస్తుంది. WHO ప్రకారం ప్రతి సంవత్సరం 8 లక్షలకు పైగా జనము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నెంబర్ 4, ట్రామా మనస్సును శాశ్వతంగా మార్చివేస్తుంది. బాల్యంలో అనుభవించిన దుఃఖకరమైన సంఘటనలు, చైల్డ్ ట్రామా మనసుపై గాఢమైన ముద్ర వేస్తాయి. ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కు దారితీస్తుంది. ఇందులో వ్యక్తి భయంతో, ఫ్లాష్బ్యాక్లతో జీవిస్తాడు. నెంబర్ 5, మానసిక రుగ్మతలు శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఎక్కువ స్ట్రెస్, డిప్రెషన్ వల్ల హృదయ రోగాలు, డయాబెటీస్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి శారీరక సమస్యలు కూడా వస్తాయి. నెంబర్ 6, స్కిజోఫ్రేనియా, రియాలిటీ నుండి బయటకు వచ్చే మనసు. ఈ మానసిక రుగ్మతతో వ్యక్తికి హాలుసినేషన్స్, కనిపించిన వాటిని చూడడం, వినడం, డెల్యూషనేషన్స్, అసత్య నమ్మకాలు వంటివి జరుగుతుంటాయి. అతను రియాలిటీని గుర్తించలేకపోతాడు. నెంబర్ 7, మనస్సు మీద అణచివేతకు పరిమితి లేదు. ఒత్తిడి, భయం, అణచివేతలు ఎక్కువైతే మనసు బ్రేక్అవుట్ అవుతుంది. కొందరు డిసోసియేటివ్ డిజార్డర్స్ వ్యక్తిగతంగా విడగొట్టడంతో బాధపడతారు. ఇందులో వారు తమ శరీరం నుండి బయటకు వెళ్ళినట్లు అనిపిస్తుంది. నెంబర్ 8, మానవులలో సామూహిక హింస. సామూహిక మనస్తత్వంలో వ్యక్తులు తమ వ్యక్తిగత నైతికతను కోల్పోయి హింసాత్మకంగా ప్రవర్తించగలుగుతారు. ఇది సైకాలజీ ఆఫ్ క్రౌడ్లో ఒక భయంకరమైన అంశం. నెంబర్ 9, మనస్సు కూడా అలవాట్ల బానిస. నికోటిన్, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడిన మనస్సు వాటి లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంటుంది. ఎడిక్షన్ మనసును పూర్తి కంట్రోల్ చేసుకుంటుంది. నెంబర్ 10, మరణం తర్వాత కూడా మనసు కదులుతుందా? కొన్ని స్టడీల ప్రకారం మరణించిన తర్వాత కొన్ని నిమిషాలు బ్రెయిన్ యాక్టివిటీగా కొనసాగుతుంది. అంటే మరణించిన వ్యక్తి తన చివరి క్షణాలు గుర్తుంచుకోవచ్చు. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.